నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదలపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విజ్ఞప్తి. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు తదితర నాయకులు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం అగ్రహారం నందు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. దోషుల్ని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరహాలయపేట యాసలపు సూర్యారావు భవన్లో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ 11వ రోజు విద్యార్థులకు రోబోటిక్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరం అధ్యక్షులు మాట్లాడుతూ 6 నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రోబోటిక్స్ పై అహ్మద్ జమీలి ఆలీ మిత్రులతో కలిసి విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు. తెలుగు పద్యాలను విద్యార్థులకు తాడిగడప సుబ్బారావు వివరించగా 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రంగురంగుల బియ్యపు గింజలతో సీతాకోక చిలుకలను కాగితాలపై తయారు చేయించారు. దుంగల శ్యామ్ కుమార్, బుద్ధ శ్రీనివాస్ వీటిని విద్యార్థులకు వివరించారు. ఎలిమెంటరీ విద్యార్థులకు అంగన్వాడీ యూనియన్ నాయకులు టిఎల్ పద్మ కథలు, పాటలు నేర్పడం. అనంతరం సమ్మర్ క్యాంపులో ఉదయం విద్యార్థులకు దుంగల పూజిత, సూర్యశ్రీ కరాటే శిక్షణ ఇవ్వగా నీలపాల కృష్ణ కరసాము నేర్పించారు. విద్యార్థుల ఆత్మస్థైర్యానికి ఇవి ప్రతీకగా నిలుస్తాయని, వీటిని నేర్చుకోవడంలో మరింత శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు గురువులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్, మంజుల, అమృత, సాయి, బంగారం, మణికంఠ, నేహ, రేణుక, శ్రీజ, కె రవి, కె పవన్ తదితరులు శిక్షణలో వాలంటీర్లుగా వ్యవహరించారు. సమ్మర్ క్యాంప్ జయప్రదానికి సహకారం అందిస్తున్న విద్యార్థులందరికీ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు. సో అలా మీరు తీసుకోమని పెద్ద కాటన్ షాప్ ఊబట్టు మనకి ఫ్యాన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అందరూ ఫ్యాన్స్, ఈవెన్ మీ ఇప్పటికే చదువుతుంది. సో అందరూ ఫ్యాన్సే కదా. అలాగే పొద్దున్న మీరు కూడా కార్టూన్ షో కూడా చేయొచ్చు. ఆ కార్టూన్ షో కోరుకున్న ఫ్యామిలీ అది కంటెంట్ క్రియేషన్. ఓకేనా? సో ఈ కంటెంట్ క్రియేషన్లో ఏం చేస్తారు మీరు? మొబైల్ గేమ్స్, సర్ప్రైజ్ కరెంట్ వచ్చింది చూడు. ఎక్కడికి
ఐదుంటివి 1 2 3 బటర్ఫ్లైస్ ఓకే పక్క దాంట్లో చూడద్దు మీకు నచ్చినట్టు మీరు చేయండి అబ్బాయిలే మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు చేస్తే సరిగా రాదు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్ళూరి రాజు, కాంగ్రెస్ నాయకులు రాజవరపు మహేష్లు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే స్వేచ్ఛ, సుభిక్ష పరిపాలన వస్తోందని అన్నారు. ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరో 15 రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నారు. పేదలకు సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు మట్టా శివప్రసాద్, కోలా ప్రసాద్ వర్మ, పిల్లి చిన్న, వాసు, లలిత, దనకొటి తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం మన కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ దేశానికి సాంకేతిక విప్లవ రథసారథి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు, ఆయన మరణం ఈ దేశానికి లోటు, తీరని లోటు. ఎందుకనంటే ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి పదంలో నడిచిందంటే ఆయన ప్రధానిగా ఉన్నటువంటి కాలంలో ఆనాడు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రతిఫలమే ఈరోజు సాంకేతికంగా భారతదేశం అభివృద్ధి చెందడంలో కీలకమైనటువంటి భూమిక మన రాజీవ్ గాంధీ గారు పోషించినటువంటి విషయం మరువలేనటువంటిది. ఆయన భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచి ఆయన చేసినటువంటి సేవలు భవిష్యత్తు తరాలకు తెలియజెప్పవలసినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజీవ్ గాంధీ గారు వర్ధంతి సందర్భంగా ఆ రోజు పెరంబదూరులో ఎల్టీటీ వాళ్ళు చేసిన దుశ్చర్య మన ముందు ఒక మంచి నాయకుడిని కోల్పోయాం. అయినప్పటికీ కాంగ్రెస్ ఈ 2024లో ఇండియా కూటమి రూపంలో అఖండ విజయం సాధించి ఈ రోజుని మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుంది. ఆయన పైనుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇచ్చి, మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇచ్చి 2024లో అంటే ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్లో కాంగ్రెస్తో కూడుకున్న ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయనకి పార్టీ తరఫున మా జిల్లా తరఫు నుంచి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలయన్స్ క్లబ్స్ ద్వారా మరిన్ని సేవలు నిర్వహిస్తామని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం శ్రీనివాసరావు జిల్లా గవర్నర్గా ఎన్నికైన అనంతరం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్లో సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ సభ్యుల కుటుంబాల ఆధ్వర్యంలో మనమంతా అనే కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సి బాలచంద్రన్, పూర్వ ప్రెసిడెంట్ బి తిరుపతి రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ ఏర్పాటుతో క్లబ్లో సభ్యులు దినదిన సేవలను విస్తృతం చేస్తూ క్లబ్ ఉన్నతికి ఎంతో పాటుపడ్డారని అన్నారు.
అనంతరం గవర్నర్గా ఎన్నికైన వనం శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు, రెండవ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డిబిజి శాస్త్రి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష, సౌత్ మల్టిపుల్ చైర్మన్ ఎస్ రాజేంద్రన్, ఐసీసీ మెంబర్షిప్ కోఆర్డినేటర్ చప్పడి వెంకటేశ్వరరావు, బుచ్చిరామ్, డిస్టిక్ గవర్నర్లు సీరా లక్ష్మి, కేవి సత్యనారాయణ, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ కె మునిరెడ్డి, పిఆర్ఓ దిలీప్ కుమార్ సదనాని తదితరులు పాల్గొన్నారు. మధ్యలో డాక్టర్ చప్పడి వెంకటేశ్వర ఐసీసీ నేను కూడా మధ్యలో ఉండాలి కానీ ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి our association of Alliance Clubs International started 15 years back. This is a NGO. There are so many NGOs in the globe, whereas our associations is a Swadeshi organizations started in India, whereas other NGOs are started abroad, are more than 100 years old. We have branches more than 22 countries and our members are more than 22,000 and we are having in India and abroad, and our motto is Yadum Ure Yavarum Kali. That means no caste, no religions, we are all one. So I am coming from the remote village in Tamil Nadu and I am sitting here, whereas our friend is also coming from Tamil Nadu, he is coming from Telangana, and other persons are coming various places. So our motto is to render services to the needy people, and we are, so organization is growing like anything. Our people are joining here and our organization is growing up like this. Thanks to all. మన సంస్థ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గత 15 సంవత్సరాలుగా సమాజానికి సేవలు అందిస్తూ మన భారతదేశంలో పుట్టి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ. అందులో భాగంగా మన 106 డిస్ట్రిక్ట్ కాకినాడ మరియు రాజమండ్రి ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అన్ని క్లబ్స్కి హెడ్గా వ్యవహరిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు వారి యొక్క ఇతర యొక్క బృందాన్ని ఈరోజు ఇన్స్టలేషన్ సెరమనీ జరుపుకుంటున్నాము. మనమంతా అనే కాన్ఫరెన్స్ నేమ్లో ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్గా వనం శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సంస్థ ద్వారా వివిధ క్లబ్బుల ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉన్నా కూడా ఆ అవసరాన్ని మనం తీర్చే విధంగా మన సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా శ్రీనివాసరావు గారి సారథ్యంలో 106 డిస్ట్రిక్ట్లో ఇదివరకు జరిగిన సేవల కంటే అంతకు మించి సేవలు చేస్తూ అంతర్జాతీయంగా మన జిల్లాని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ అలయన్స్. Good morning. As told by our international president, this Alliance Club International is having, apart from districts, it is having multiple councils. India is having 4 multiple councils. Southern multiple council consists of Telangana, Andhra, Orissa, Karnataka, Kerala, Tamil Nadu. And this district 106 consists of the South multiple council. Likewise, there are multiple councils abroad also in Nepal, Bangladesh, and everywhere there are councils are there. This is the organizational setup, and we are from this association is caters to the middle class also. Not like the overseas NGOs. It is for higher end people. This association is catering to the middle class people and upper middle class people and ordinary people. Everybody can do service here. Thank you very much. ముందుగా నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకున్నటువంటి మా అలయన్స్ మిత్రులకి అలాగే అలయన్స్ లీడర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన జిల్లా నుంచి ఇంతవరకు చేసిన గవర్నర్స్ చాలామంది అనేక సేవా కార్యక్రమాలతో మన జిల్లాని ముందుకు తీసుకెళ్లారు. అలాగే నా మీద పెట్టినటువంటి గురుతర బాధ్యతని నేను మన లీడర్స్ని అలాగే మన మెంబర్స్ని అలాగే ఇంటర్నల్ లీడర్స్ సపోర్ట్ తోటి మన జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్తూ
అనేక సేవా కార్యక్రమాలు జరిగే విధంగా మరి అన్ని క్లబ్లని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నిలుపుదలపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కోరారు. మంగళవారం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమని అన్నారు. దాదాపు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండిపోవడంతో వారు సేవలను నిలుపుదల చేస్తామంటున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని, దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమని అన్నారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా 10 రోజులు పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్వర్క్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 వాయిదాల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీఎస్ అప్పలరాజు, కొత్తకొండబాబు, కందుల బాబ్జీ, సూతి శ్రీను, మంచికంటి శ్రీను, పాలిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలై వారం రోజులైంది. మన ఎన్నికలై సుమారు ఎలక్షన్ కోడ్ వచ్చి 2 మాసాలు పైబడింది. ఈ ఎలక్షన్ కోడ్ లో ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. నేను ఈరోజు టీవీలో చూశాను, ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ. కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఎవరికి కాలు ఇరిగినా, చెయ్యిరిగినా, లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎనీహౌ ఏ రుగ్మతలు వచ్చినా లక్షల రూపాయల్లో అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్ననుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పటికిప్పుడు ఏమీ అద్భుత దీపం లేదు మన దగ్గర మార్చేయడానికి, సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా తీసుకోవాలని అంటున్నారు, నిలుదల చేసామంటున్నారు. ఇమీడియట్ గా దాన్ని కొనసాగించే విధంగాను, అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్ల పాలవుతారు. ఇంకా 4వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉంది, 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లోని కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా ఈ రోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ తో కూడుకున్నటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే ఇప్పటిదాకా మీకు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవి కాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలను కూడా 3 వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ. దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింపు చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది. మా ప్రభుత్వంలో 3 వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఆ రకంగా చేసినా వెళ్ళండి గుడ్, లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం అగ్రహారం నందు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషుల్ని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదలపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విజ్ఞప్తి. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు తదితర నాయకులు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం అగ్రహారం నందు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. దోషుల్ని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల ఆందోళన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.